రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మే 31న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వెదర్ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. 2-3 రోజుల్లో చూసుకుంటే ఈ రోజు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అలాగే రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా ఉరుములు మెరుపులు 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లోని 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే మేడం, ఈ వర్ష సూచన ఏ జిల్లాల మీద ఉండబోతుంది? ఈ వర్ష సూచనలు చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దక్షిణ జిల్లాలు, అట్లాగే చూసుకుంటే ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి మంచిర్యాల ప్రాంతం నుండి వరంగల్, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అట్లాగే దక్షిణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ ఆ పరిసర జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే తేలికపాటి వర్షం ఎక్కువగా కురిసే డ్రిజిల్ అట్లాగా ఉండే అవకాశం ఉంది. అట్ ద మోస్ట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మార్జినల్ హెవీ, దట్స్ ఆల్.